అమెరికాలో పనిచేయాలని కలలు కంటున్న వేలాది మందికి ఒక పెద్ద షాక్ తగిలింది. H1B వీసా కోసం ఇప్పుడు ఏకంగా $1,00,000 కట్టాలట. అసలీ కొత్త రూలేంటి? ఇది ఎవరిమీద ఎక్కువ ప్రభావం చూపించబోతోంది? దీని వెనుకున్న కథేంటి? అన్ని విషయాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. $1,00,000 మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 83 లక్షల రూపాయలు. జస్ట్ ఒక్క వీసా కోసం. ఈ ఒక్క అంక చాలు ఈ మార్పు ఎంత పెద్దదో, ఎంత సీరియస్సో అర్థం చేసుకోవడానికి. సరే, ఈ మొత్తం విషయాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్, అసలు ఈ H1B వీసా అంటే ఏంటి? ఆ తర్వాత ఈ $1,00,000 ఫీజు కదేంటి? ఎవరిమీద దీని ఎఫెక్ట్ ఉంటుంది? దీనివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఇలా అన్ని యాంగిల్స్లోనూ చూద్దాం. ఓకే, ముందుగా ఫస్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఈ $1,00,000 ఫీజు ఎందుకంత పెద్ద విషయమో తెలియాలంటే ముందు అసలు ఈ H1B వీసాకి ఎందుకంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే H1B వీసా అంటే అమెరికాలో పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి కాదు, వర్క్ చేయడానికిచ్చే వీసా. ఇది అందరికీ ఇవ్వరు. స్పెషల్ స్కిల్స్ అంటే ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో మంచి నాలెడ్జ్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న ఫారిన్ ప్రొఫెషనల్స్కి మాత్రమే ఇస్తారు. సో కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. ఇది కేవలం హైలీ స్కిల్డ్ వర్కర్స్ కోసం, ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్ ఇలాంటి టాప్ ఇండస్ట్రీస్లో దీని వాడకం ఎక్కువ. మరి దీనికి ఎందుకంత డిమాండ్ అంటారా? ఎందుకంటే సంవత్సరానికి లాటరీ సిస్టంలో ఇచ్చేది కేవలం 85,000 వీసాలు మాత్రమే. అందుకే ఇండియా, చైనా నుంచి వెళ్లే ప్రొఫెషనల్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక అసలు మ్యాటర్కొచ్చేద్దాం. ఈ $1,00,000 ఫీజేంటి? ఇంతకీ సరిగ్గా ఏం మార్చారు? కొత్త రూల్ ప్రకారం ఒక కంపెనీ ఎవరికైనా కొత్త H1B వీసా ఇప్పించాలన్నా, ఉన్న వీసాని రెన్యువల్ చెయ్యాలన్నా లేదా వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినా ప్రతిసారి ఆ కంపెనీ $1,00,000 ఫీజు కట్టాల్సిందే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డబ్బు కట్టాల్సింది ఉద్యోగి కాదు, వాళ్ళని జాబ్లో పెట్టుకున్న కంపెనీ. మరి ఇంత పెద్ద ఫీజు ఎందుకు పెట్టారు? దీని వెనుక గవర్నమెంట్ ఇస్తున్న రీజన్స్ ఏంటి? వాళ్లు మెయిన్గా 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఫారిన్ వర్కర్స్ని హైర్ చేసుకునే ముందు అమెరికన్ సిటిజన్స్కి ఛాన్స్ ఇవ్వండి అని కంపెనీలను ఎంకరేజ్ చేయడం. ఇక రెండోది, ఏది పడితే అది కాకుండా నిజంగా చాలా అవసరమైన స్పెషల్ టాలెంట్ ఉన్న రోల్స్ కోసమే H1B స్పాన్సర్ చేయాలి అని చెప్పడం. సరే, అంతా బానే ఉంది. కానీ ఈ రూల్ వల్ల అసలు దెబ్బ ఎవరికి పడుతుంది? ఆ ఇంపాక్ట్ని కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్, ఎవరికి టెన్షన్ లేదో చూద్దాం. అమెరికన్ సిటిజన్స్ గాని, గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి గాని వాళ్లు అక్కడ పనిచేయడానికి వీసా అక్కర్లేదు కాబట్టి వాళ్లకు ఈ రూల్తో సంబంధమే లేదు. ఇక అస్సలు ఇంపాక్ట్ అంతా జాబ్ కోసం వీసా స్పాన్సర్షిప్ మీద డిపెండ్ అయ్యే నాన్-US సిటిజన్స్ మీదే. సరే, మరి ఫారెన్ సిటిజన్స్ సంగతేంటి? వాళ్లలో కొన్ని కేటగిరీలున్నాయి. ఆల్రెడీ H1B మీదున్నవాళ్లు వాళ్ల వీసా రెన్యువల్ టైంలో గానీ, కంపెనీ మారేటప్పుడు గానీ ఈ ఫీజు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇక మాస్టర్స్ చేసి ఓపీటీలో జాబ్ ఎతుక్కుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్లకి కంపెనీ H1B స్పాన్సర్ చేయాలంటే ఈ కొత్త ఫీజు పెద్ద అడ్డంకవుతుంది. అంతేకాదు, H1B హోల్డర్ మీద డిపెండ్ అయిన H4 వీసా వాళ్ల మీద కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండియా నుంచి ఒక స్టూడెంట్ అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఓపీటీలో ఉన్నాడు అనుకుందాం. ఒక కంపెనీకి ఆ స్టూడెంట్ నచ్చి జాబ్ ఆఫర్ చేసింది. కాని ఇప్పుడు ఆ కంపెనీ H1B స్పాన్సర్ చేయాలంటే ఏకంగా $1,00,000 అంటే 83 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి. ఆలోచించండి, ఒక ఫ్రెషర్ కోసం ఇంత పెద్ద అమౌంట్ పెట్టడానికి ఎన్ని కంపెనీలు ముందుకొస్తాయి? ఇంకో ఎగ్జాంపుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలో ఒక చైనీస్ ఎంప్లాయీ పనిచేస్తున్నాడు. తన వీసా రెన్యువల్ టైం వచ్చింది. ఇప్పుడు ఆ ఎంప్లాయీని కంపెనీలోనే ఉంచుకోవాలంటే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ అయినా సరే ఈ $1,00,000 కట్టాల్సిందే. ఇది వాళ్ల బడ్జెట్ను కూడా గట్టిగానే దెబ్బతీస్తుంది కదా. సరే, ప్రతి విషయానికి ప్లస్సులు మైనస్సులు ఉంటాయి కదా. అలాగే ఈ కొత్త ఫీజు విషయంలో కూడా 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. యుఎస్ పర్స్పెక్టివ్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీనివల్ల అమెరికన్లకు జాబ్స్ సేఫ్ అవుతాయని, కంపెనీలు కూడా చాలా సెలెక్టివ్గా ఉంటాయని వాదిస్తున్నారు. ఇక నాన్-US పర్స్పెక్టివ్లో మైనస్ పాయింట్స్ చూస్తే ఇండియా, చైనా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాల నుంచి వచ్చే ప్రొఫెషనల్స్కి ఇది చాలా పెద్ద అడ్డంకి. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా కంపెనీలు ఇంత భారాన్ని మోయలేవు. దీనివల్ల స్టూడెంట్స్కి H1B స్పాన్సర్షిప్ దొరికే ఛాన్సులు బాగా తగ్గిపోతాయి. ఓకే, ఫైనల్గా దీన్నించి మనం అర్థం చేసుకోవాల్సిందేంటి?
ముందు ముందు ఏం జరగొచ్చు? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త రూల్ వల్ల ఫారిన్ వర్కర్స్ మీద, వాళ్ళని హైర్ చేసుకునే కంపెనీల మీద చాలా పెద్ద ఫైనాన్షియల్ బర్డన్ పడబోతోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఫైనల్ టేక్అవేజ్ ఏంటంటే, ఫస్ట్, దీని ఎఫెక్ట్ ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్లే ప్రొఫెషనల్స్ మీద చాలా ఎక్కువగా ఉండబోతోంది. సెకండ్, ఈ రూల్ మీద ఫ్యూచర్లో లీగల్ ఛాలెంజెస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, H1B మీద డిపెండ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇకపై ఫైనాన్షియల్ అండ్ కెరీర్ ప్లానింగ్ని చాలా జాగ్రత్తగా ముందుగానే చేసుకోవాలి. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. ఈ $1,00,000 ఫీజు నిజంగా అమెరికన్ జాబ్స్ని కాపాడుతుందా, లేక ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్కి అమెరికా తలుపులు మూసేస్తుందా? ఇది ముందు ముందు తేలాల్సిన పెద్ద చర్చ.